హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి గోధుమ గడ్డి వచ్చింది. ఇది కట్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా వస్తుంది గోధుమ గడ్డి. ఇది ఈక్వల్ టు బ్లడ్ అండి, ఈ జ్యూస్ గోధుమ గడ్డి జ్యూస్. అందుకని మేము ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము. వీడియో తీయడానికి అసలు కుదరట్లేదు. ఇట్లా వచ్చినట్టు ఫ్రెష్ గా కట్ చేసుకొని మనం జ్యూస్ చేసుకోవాలి. మిక్సీలో వేసేసుకోవచ్చు. దీన్ని బాగా కడిగేసి మిక్సీలో వేసి ఒక నిమ్మకాయ పిండుతానండి, తేనె కలుపుతా, అంతే. జ్యూస్ చెరుకు రసం లాగా ఉంటది, బాగా వస్తుంది. మనం ఎప్పటికీ పెంచుకుంటూనే ఉండాలి. ఇది మాత్రం ఇలా ఆర్గానిక్ గా పెంచుకుంటేనే మనకి మంచిది హెల్త్ కి. సో అందుకని నేను ఆర్గానిక్ గానే పెంచుతూ ఉంటాను ఎప్పుడు. గోధుమ గడ్డి ఇలా ట్రేల్లో వేసి పెంచేస్తాను. మనకి చాలా మంచిది. వేరే ఆకుకూర తిన్నా తినకపోయినా ఇదొక్కటి మాత్రం జ్యూస్ తాగాలండి డైలీ. చిన్న గ్లాస్ తాగితే చాలు, ఫస్ట్ అలవాటు కావడానికి పిల్లలకి. ఇదేం లేదు, వర్మీ కంపోస్ట్, రెడ్ సాయిల్, కోకోపీట్, ఈ 3 1:1 రేషియోలో వేసానండి. అంతే, బాగా వస్తుంది. దీనికి మట్టి లేకుండా కూడా పెంచుకోవచ్చు మనం. ఈసారి మట్టి లేకుండా ఎలా పెంచాలో అది చూపెడతాను. ఇప్పుడు మట్టి వేసి పెంచుతున్నా. లోపల దీనికి సన్ రైజ్ ఉండాలి అనేది లేదు. సూర్యరశ్మి లేకపోయినా కూడా ఇది బాగా వస్తుంది. దీన్ని మనం ఇంట్లో కూడా వంటగదిలో కూడా పెంచుకోవచ్చు. చిన్న చిన్న ట్రేల్లో వేసి పెంచుకోవచ్చు. కొంచెం వాటరింగ్ చేయాలి, డైలీ మాత్రం వాటరింగ్ చేస్తూ ఉండాలి. ఎండిపోకూడదు సీడ్స్, అప్పుడు దీనికి మొలకలు వస్తాయి అన్నమాట. లేకపోతే మొలక వచ్చిందైనా కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా వస్తూ ఉంటది. ఒక ట్రేది ఒక్కళ్ళకి సరిపోతుంది. వచ్చింది ఇది, మళ్ళీ 2వ సారి 3వ సారి కూడా వస్తుంది మనకి. అట్లా 2-3 సార్లుగా కట్ చేసుకొని పెంచుకోవచ్చు మనం దీన్ని. ఒకసారికే తీసే అవసరం లేదు, మొత్తం రూట్స్ ఉంటాయి అడుగున. ఈసారి అది ఆ రూట్స్ ని చెట్టు మొదల్లో వేసేస్తూ ఉంటాను నేను అన్నిట్లో. బాగా పెరుగుద్ది, పెరగదనం ఉండదు. కాకపోతే సీడ్స్ ఈ గోధుమలు అనేది మంచి రకం తెచ్చుకోవాలి, అప్పుడు బాగుంటాయి. లేకపోతే కొన్ని మొలకెత్తవు మనకి. సూపర్ మార్కెట్ లో అలాంటి వాటిల్లో కొన్ని మొలకెత్తుతాయి, కొన్ని మొలకెత్తవు. అవి చూసుకొని తెచ్చుకోవాలి జాగ్రత్తగా, బాగా వస్తాయి. ఇది చాలా హెల్తీ ఈ గోధుమ గడ్డి జ్యూస్. అన్ని విధాలా కూడా మనకి బాగా హెల్తీగా ఉంటారు ఈ జ్యూస్ తాగితే. ఇట్లా బాగా వస్తుంది. మనం శుభ్రంగా ఇలా కట్ చేసుకోవటమే. కొంచెం శ్రమ అనుకోకుండా మనం హెల్త్ కోసం, మన పిల్లల కోసం ఇది తయారు చేస్తూ ఉంటే పిల్లలకి అలవాటు అవుద్ది. లేకపోతే అలవాటు కాదు పిల్లలకి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇంతే. దీన్ని శుభ్రంగా, ఈ గోధుమ గడ్డిని శుభ్రంగా కడిగేసి మిక్సీలో వేసేసుకోవటమే. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వచ్చింది. 3-4 తాగొచ్చు ఈ గోధుమ గడ్డిని. మెంతి కూర కూడా బాగా వచ్చింది. ఇదిగో చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో గోధుమ గడ్డి. భలే ఫ్రెష్ గా ఉంది ఆకుకూర, గ్రీన్ గా. మెంతి కూర కూడా చూడండి భలే వచ్చింది అసలు. పప్పులో, పచ్చళ్ళలో వేసుకుంటున్నాము మేము. సలాడ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇది భలే ఉంటది అసలు. ఇదిగోండి ఎంత బాగా వస్తుందో మెంతి కూర. ఒక రోజు నానబెట్టి పక్కకు పెట్టేయాలండి. ఆ తర్వాత వేయాలి మెంతి కూరని. బాగా వస్తుంది, మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఇది కొంచెం పప్పులు వేసుకుందామని ఎక్కువ పెంచాను, లేకపోతే మైక్రో గ్రీన్స్ లాగా ఒక 1 వీక్ లోపే బాగా వస్తాయి. అలా కూడా చేయొచ్చు. ఇది 10 days 12 days అయింది. ఇది భలే ఉంటది అసలు. మెంతి కూర కట్ చేస్తుంటేనే బాగా మంచి స్మెల్ వస్తూ ఉంటది. ఒక చిన్న ట్రేలోనే బాగా చాలా వచ్చింది. చూడండి ఎంత వచ్చిందో మెంతి కూర. ఒకరికి పప్పులోకి వచ్చేస్తే పచ్చడన్నా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో ఫ్రెష్ గా.
మనకు మనమే ఇలాగ ఫ్రెష్ గా తయారు చేసుకోవచ్చు ఆకుకూరల్ని. ఇదిగోండి మెంతికూర ఎంత బాగా వచ్చిందో చూడండి, ఎంత గ్రీన్ గా ఫ్రెష్ గా ఉందో. ఇప్పుడే వండుకుంటే ఎంత టేస్ట్ గా ఉంటుందో, ఆర్గానిక్ గా పెంచుతున్నా అందుకని బాగా చాలా టేస్ట్ ఉంటది. బయట నుంచి తెచ్చే వాటిల్లో పెస్టిసైడ్స్ వేస్తారు కదండి, అందుకని అవి చాలా హానికరం. ఇలా ఆకుకూరలు చిన్న ట్రేల్లో వేసుకొని బాల్కనీస్ లో అన్న పెట్టుకొని మనమే పండించుకోవచ్చు. ఇలా కొంత వచ్చిన వీక్లీ వన్స్ అయినా మనం పప్పులో వేసుకుంటే చాలా హెల్దీ. గ్రీన్ అనేది మనం తినాలి, గ్రీన్ లీవ్స్ కానీ ఏదో ఒకటి గ్రీన్, రెడ్, వైట్ ఇలా ఉన్నవి తింటూ ఉండాలి మనం, అవి హెల్దీ మనకి. ఇదిగో చూడండి అసలు ఎంత బాగా వస్తుందో. మనం ఇలా ఈజీగా చిన్న చిన్న గంపల్లో పెంచేసుకోవచ్చు. ఇది కోకోపీట్, వర్మీ కంపోస్ట్, రెడ్ సాయిల్, ఈ 3 ఉంటే చాలండి, ఇంకా వేరే వీటికి ఏం అవసరం లేదు, బాగా వస్తాయి ఆకుకూరలు. ఇంక బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ ఇవేం అవసరం లేదు ఆకుకూరలకు మాత్రం. పాలకూర, మెంతికూర ఇవన్నీ కూడా, చుక్కకూర కూడా బాగా వస్తుంది. కట్ చేసుకొని మళ్ళీ అదే ట్రేలో మళ్ళీ దాన్ని అలాగే ఉంచేసేయాలి. చుక్కకూర అయితే ఒక 1 year వరకు వస్తూనే ఉంటది. చూడండి ఎంత బాగుందో ఫ్రెష్ గా ఆకుకూర, భలే ఉంది అసలు. ఇదిగోండి ఈరోజు ఆకుకూర హార్వెస్ట్ చేశాను. ఈ మల్బరీస్ కూడా భలే వచ్చినాయి అసలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.